మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో మిస్ అయిన మొత్తం బంగారాన్ని పోలీసులు రికవరీ చేశారు. ఈ కేసులో మిస్ అయిన మొత్తం బంగారాన్ని రికవరీ చేసినట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. రికవరీ చేసిన బంగారాన్ని మొదట కోర్టులో డిపాజిట్ చేసిన అనంతరం బ్యాంకు అప్పగిస్తామని తెలిపారు. బ్యాంక్ అధికారులు తదనంతరం ఖాతాదారులకు ఇవ్వడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. ఫ్రాడ్ కేసులో భాగంగా ఈరోజు 5 కేజీల 200 గ్రాముల పైచిలుకు బంగారు నగల్ని రికవరీ చేయడం జరిగింది. ఇంతకుముందు 15 కేజీల పైన రికవరీ చేసి 44 మంది నిందితులని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. దానిలో భాగంగా 3 ప్రధాన నిందితులైన క్యాషియర్ నరిగే రవీందర్, కోదాటి రాజశేఖర్, వీరేష్ అనే వ్యక్తులని పోలీస్ కస్టడీకి తీసుకొని కస్టడీలో భాగంగా వాళ్ళని విచారించి ఈరోజు ఈ ముత్తూట్ ఫైనాన్స్, మినీ కార్పొరేషన్, మనపురం లాంటి గోల్డ్ కంపెనీలు పెట్టిన నగల్ని చట్ట ప్రకారం రికవర్ చేసి ఈరోజు కోర్టులో రిలీజ్ చేస్తున్నాము. ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు 100% రికవరీ చేయడం జరిగింది. 20 కేజీల బంగారు నగల్ని మనము రికవర్ చేసి బ్యాంకు వాళ్లకు డిపాజిట్ చేసినాము. ఈ రోజు మిగతా కూడా కోర్టు ద్వారా బ్యాంక్ వాళ్ళకు అప్పగించిన తర్వాత కస్టమర్లకు అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరిస్తూ ఒక టీమ్ వైజ్ గా ఎఫర్ట్ చేస్తూ జైపూర్ సబ్ డివిజన్ పోలీసులు అందరినీ తీసుకొని, ఎందుకంటే ఇందులో దాదాపు 401 బ్యాంక్ అకౌంట్లలో కస్టమర్లు పెట్టిన బంగారం మిస్ అయిందని మనకు కంప్లైంట్ వచ్చింది. దాన్ని పూర్తిగా వెరిఫై చేస్తే 42 అకౌంట్లు మాత్రం ఫేక్ బంగారం లేకుండానే 42 అకౌంట్లో ఫేక్ పెట్టినారు. మిగతా 359 మంది కస్టమర్ల యొక్క బంగారు నగల్ని వివిధ ప్రైవేట్ మనీ లెండింగ్ కంపెనీలో పెట్టినారు. దానికి టీమ్ వైజ్ గా చేసుకొని ప్రాపర్ డాక్యుమెంటేషన్ ద్వారా చేయడం జరిగింది. ముఖ్యంగా మనీ లెండింగ్ కంపెనీ వాళ్ళు హైకోర్టుకు వెళ్లి పోలీసుని రికవరీ చేయకుండా అడ్డగించాల ఉద్దేశంతో కోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. కానీ లీగల్ అడ్వైజర్స్ తీసుకొని సజెషన్ తీసుకొని ఏసీపీ జైపూర్ గారు ఐఓగా ఉంటూ హైకోర్టులో కూడా కేసుని ప్రాపర్ గైడెన్స్ తోటి ఆర్డర్ తీసుకోవడం జరిగింది. హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇన్వెస్టిగేషన్ అధికారికి సపోర్ట్ చేయమని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ కేసులో మనీ నిందితుడు అకౌంట్ నుంచి స్కై 247 సంబంధించిన దాంట్లోకి డబ్బులు పోయినాయి. దాని మీద 69 అకౌంట్లలో మనీ ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అయిన దాని మీద కూడా డిజిటల్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నాము.